హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లోని పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి టాపిక్ ఉంది. మనకి పబ్లిక్ ఫైనాన్స్ టాపిక్లో ట్యాక్స్ స్ట్రక్చర్ అనేటువంటి సబ్ టాపిక్ కూడా ఉంది. ఈ ట్యాక్స్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలని ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఇది మెయిన్స్తో పాటు ప్రిలిమినరీ కూడా ఉపయోగపడేటువంటి ఆర్టికల్. లైక్ జిఎస్టీ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, ఎంత ఇంక్రీజ్ అయింది అనేటువంటి అంశానికి సంబంధించి మన ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ హెడ్డింగ్ చూసినట్టయితే ఏ రిఫార్మ్ విండో. రిఫార్మ్ విండో అని ఎందుకు అంటున్నాంటే జిఎస్టీ అనేటువంటిది ఒక రిఫార్మేటివ్ ట్యాక్స్. ఇది ఇంతకుముందుకు జిఎస్టీ లేదు. జిఎస్టీ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ ది ఇయర్ 2017. అంటే 2017 జూలై నుంచి GST is being implemented in our country as part of one nation, one market, one tax. ఆ దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆ పాలసీలో భాగంగా జిఎస్టీని తీసుకొచ్చింది. అండ్ జిఎస్టీలో సెవరల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులు, ప్రీవియస్గా మనం జిఎస్టీ ముందున్నటువంటి సెవరల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వర్ మెర్జ్డ్. మనకి ఇంతకుముందు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని సెవరల్ కైండ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేది. లైక్ కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, వ్యాట్ అని. ఈ ట్యాక్సెస్ అన్నింటినీ వన్ అంబ్రిల్లా కిందకి జిఎస్టీ కిందకి తీసుకొని రావడం జరిగింది 2017లో. వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ ట్యాక్స్ పాలసీలో భాగంగా. ఇంకొకటి గూడ్స్ అండ్ సర్వీసెస్కు సపరేట్గా ట్యాక్సెస్ ఉండేవి. గూడ్స్ అండ్ సర్వీసెస్ను కూడా ఒకే అంబ్రిల్లా కింద తీసుకొచ్చి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా జూలై 2017 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తుంది ప్రధానంగా అంటే ఏ రిఫార్మ్ విండో బోయంట్ జిఎస్టీ రెవెన్యూ క్రియేట్ ఏ ఛాన్స్ టు ప్రియారిటైజ్ ఇట్స్ ఓవరాల్. అంటే నా ద జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఇక్కడ ఆర్టికల్లో డిస్కస్ చేసినట్టుగా అవి బాగా ఇంక్రీజ్ అయినాయి. పాజిటివ్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్ అనేది. కాబట్టి సెవరల్ రీఫార్మ్స్ తీసుకురావాల్సిన రీఫార్మ్స్ అన్ని తీసుకురావడానికి ఇదే సరైన టైం. ఎందుకంటే ఏ రీఫార్మ్ అయినా ఫినాన్షియల్ సిస్టంలో అది పాజిటివ్గా ఉన్నప్పుడు తీసుకొస్తేనే దాని యొక్క ఫలితాలు, రిజల్ట్స్ అనేటువంటి మంచిగా ఉంటాయి. కాబట్టి నా ద జిఎస్టీ కలెక్షన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ కన్సిడరబుల్లీ. అంటే కావాల్సినంత ఆఫ్టర్ 2017 నుంచి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ మంత్ అంటే ఫిబ్రవరిలో ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం జిఎస్టీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది కొన్ని రీఫార్మ్స్, చేయాల్సిన రీఫార్మ్స్ ఉన్నాయి. జిఎస్టీలో చాలా లాంగ్ పెండింగ్ రీఫార్మ్స్ ఉన్నాయి. ఆ రీఫార్మ్స్ ఇప్పుడు తీసుకోవడం అనేటువంటిది మంచిదని చెప్పేసి ఆర్టికల్ అంటుంది. అకార్డింగ్ టు ది ఆర్టికల్ జిఎస్టీ కలెక్షన్స్ ఇక్కడ మార్చిలో చూపించినప్పుడు కూడా దిస్ కలెక్షన్ రిలేటెడ్ టు ద ప్రిసీడింగ్ మంత్, ఫిబ్రవరి మంత్లో కలెక్షన్ చేసిన డేటా మార్చిలో చూపించడం జరుగుతుంది. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో మార్చిలో జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి 1.7 lakh crore ఉంది. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ కలెక్షన్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ వచ్చేసి ఏప్రిల్ 2023లో ఉండే. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ 1.78 lakh crore అనేది. ఇది మార్చిది. ఇంకా ఏప్రిల్లో డేటా వచ్చినట్టయితే ఏప్రిల్లో ఇంకెక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇట్ ఆల్మోస్ట్ టచెస్ ద 2 lakh crore అనేటువంటి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్లో వచ్చేసి కొత్తగా ట్యాక్సులు పే చేయడము, ఆ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో చేయాల్సినటువంటి సెటిల్మెంట్లు అని చేస్తారు. కాబట్టి ఏప్రిల్ డేటా వస్తే ఏప్రిల్లో వచ్చేటువంటి జిఎస్టీ కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా ఉంది. ఈవెన్ 2 lakh crore టచ్ చేయవచ్చు. కాబట్టి ఏప్రిల్ వచ్చేసరికి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ జిఎస్టీ కింద ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎప్పుడైనా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏప్రిల్ 2023లో హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. నా ఇది మార్చిలో ఇచ్చినటువంటి ఫిబ్రవరి డేటా ప్రకారం 1.78 lakh crore అనేటువంటిది ఇట్ ఈస్ ది సెకండ్ హైయెస్ట్. గ్రోత్ రేట్ చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ చూసినట్టయితే 11.6% గ్రోత్ రేట్ ఉంది. 2023 నుంచి 24కి గ్రోత్ రేట్ చూసినట్టయితే 11.6% అంటే చాలా ఆప్టిమల్ గ్రోత్ రేట్ ఉంది. ఇక్కడ చూపించినటువంటి ఈ గ్రాఫ్లో మనకు 2023-24 మధ్యలో కంపేర్ చేసినట్టయితే ఈ బ్లూ బార్ వచ్చేసి 2022-23కి రిప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి 2023-24ని రిప్రజెంట్ చేస్తుంది. ఎల్లో బార్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇన్ ఆల్ మంత్స్లో ఫ్రమ్ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అన్ని మంత్స్లో కూడా 22-23 ఫినాన్షియల్ ఇయర్ కంటే 23-24లో 22-23 కంటే 23-24లో హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్లో. మరి హైయెస్ట్ కలెక్షన్స్ ఎలా పాసిబుల్ అయినాయి అంటే
బికాజ్ ఆఫ్ టూ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. టూ రీజన్స్ వచ్చేసి, ఒక రీజన్ వచ్చేసి హైయెస్ట్ ట్యాక్స్ రియలైజేషన్ ఎక్కువగా జరిగింది. వాట్ ఈజ్ ట్యాక్స్ రియలైజేషన్ అంటే, ఇంతకుముందుకు సెవరల్ లూప్ హోల్స్ ఉండేది. అంటే ఎవరైతే ఈ బిజినెస్ మెన్స్ ఉంటారో వాళ్ళు ట్యాక్స్ తప్పించుకోవడానికి, ట్యాక్స్ ఎవేషన్ అంటే ట్యాక్స్ తప్పించుకోవడానికి సెవరల్ లూప్ హోల్స్ ఉండేది. లైక్ ఫేక్ ఇన్వాయిసెస్ సబ్మిట్ చేస్తూ వాళ్ళు జిఎస్టీ పరిధిలోకి రానట్టుగా వాళ్ళ ఫేక్ ఇన్వాయిసెస్ని పెట్టేసి వాళ్ళు జిఎస్టీ కట్టకుండా తప్పించుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. వాటి మీద ఎక్కువగా రిఫార్మ్స్ మీద ఫోకస్ చేయడం ద్వారా ఈ ఫేక్ ఇన్వాయిసెస్ని తగ్గించి లూప్ హోల్స్ అన్ని ప్లగ్ఇన్ చేసిరు. ఎక్కడెక్కడైతే అడ్డదారులు తొక్కేటువంటి అవకాశం ఉందో ఆ దారులని మూసివేసిరు, లూప్ హోల్స్ని ప్లగ్ఇన్ చేసేసిరు, సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయడం వల్ల ట్యాక్స్ రియలైజేషన్ ఎక్కువగా అయింది. అంటే ఇంతకు ముందు కూడా వీళ్ళంతా ట్యాక్స్ పేయర్సే, కానీ వాళ్ళంతా ట్యాక్స్ ఎవేషన్ చేసిరు బికాస్ ఆఫ్ యూజింగ్ సమ్ లూప్ హోల్స్ ఉన్నదాన్ని బట్టి ఫేక్ ఇన్వాయిసెస్ సబ్మిట్ చేసి లూప్ హోల్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు లీకేజెస్ ఉన్నాయి, దానివల్ల లీకేజ్కి పాల్పడ్డారు. అంటే జిఎస్టీ ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన ట్యాక్స్ కట్టకుండా ఉండడం వల్ల తక్కువ రియలైజేషన్ ఉండే ప్రీవియస్లీ. బట్ కొన్ని స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ లూప్ హోల్స్ని ప్లగ్ఇన్ చేయడం వల్ల ట్యాక్స్ రియలైజేషన్ పెరిగింది. రెండోది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రజల యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోయింది. ఇంతకుముందుకు ప్రీవియస్లీ ఎవరైనా వీకెండ్ హోటల్ పోవాలంటే కూడా ఆలోచించేవాళ్ళు, మంత్ ఎండ్ పోవాలంటే కూడా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వీకెండ్ ప్రజలు జనరల్గా దే ఆర్ గోయింగ్ అవుట్ అండ్ దే ఆర్ చిల్లింగ్ అవుట్, హోటల్స్కి వెళ్తున్నారు, సినిమాస్కి వెళ్తున్నారు, అండ్ దే ఆర్ ఇంకరింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్, టూర్స్ అండ్ ట్రావెల్, వాట్ నాట్. దాని ఎక్కువ ఎకనామిక్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ పెరగడం వల్ల ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా జిఎస్టీ కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే జిఎస్టీ మనం ప్రతి దాని మీద జిఎస్టీ కడుతున్నాం. మన డే టు డే లైఫ్లో నువ్వు మూవీకి పోయినా, లేకపోతే బట్టల షాప్ పోయినా, ఇంకో హోటల్కి పోయినా, బార్కు పోయినా, రెస్టారెంట్కి పోయినా, ఎక్కడైనా మనం జిఎస్టీ పే చేస్తున్నాం. అంటే ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగడం కూడా ఒక రీజన్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్కి. ఈ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్, ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగినప్పుడు ఈవెన్ నాట్ ఓన్లీ ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ అనేటువంటిది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది సెవరల్ ట్యాక్సెస్ని దీంట్లో సబ్జ్యూమ్ చేసేసి ఇండైరెక్ట్ ట్యాక్స్, ఒకే ఇండైరెక్ట్ ట్యాక్స్ చేసేసి ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, కస్టమ్స్ ట్యాక్స్ లాంటి సెవరల్ అక్ట్రాయ్ ట్యాక్స్, లోకల్ బాడీస్కి వస్తే సెవరల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేవి. ఈ ట్యాక్సెస్ అన్నింటినీ ఒక దాంట్లోకి సబ్జ్యూమ్ చేసి జిఎస్టీని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే నాట్ ఓన్లీ ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయినటువంటి జిఎస్టీ కాకుండా డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా హైయెస్ట్ గ్రోత్ రికార్డ్ చేసినాయి. 2022, 23, 24లో 13.7 lakh crore ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా 13.70 lakh crore ఈ గ్రోత్ని రికార్డ్ చేసినాయి. అంతా అంటే అబ్జల్యూట్ టర్మ్లో 13.7 lakh crore గ్రోత్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసి 20.66% పెరిగినాయి ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే. అంటే ఇప్పుడు గవర్నమెంటు హైయెస్ట్ ట్యాక్స్ ఇన్కమ్ని కలెక్ట్ చేసింది కాబట్టి నౌ ద గవర్నమెంట్ హ్యాజ్ ఎ లెగ్ రూమ్. దానికి గవర్నమెంట్కి ఒక ఫెసిలిటీ ఉంది టు ఇంక్రీజ్ ఎక్స్పెండిచర్ ఆన్ వెల్ఫేర్. ట్యాక్స్ కలెక్షన్ ఎప్పుడైనా పెరిగినప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ వెల్ఫేర్ మీద పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ని పెట్టొచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్పెండిచర్ పెంచవచ్చు, నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ లాంటి ఎక్స్పెండిచర్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ట్యాక్స్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి వెల్ఫేర్ మీద, ప్రజల సంక్షేమం మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద, డిఫెన్స్ మీద, వీటి మీద పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అంత ట్యాక్స్ కలెక్షన్ పెరిగినప్పుడు ఈ అవకాశం గవర్నమెంట్కి దొరుకుతుంది. ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఎక్స్పెండిచర్ని పెంచుతుంది. అయితే ఇక్కడ దేర్ ఆర్ సెవరల్ డిఫికల్టీస్ ఆర్ దేర్ ఇన్ ద జిఎస్టీ ట్యాక్స్ రెజిమ్. కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి జిఎస్టీ ట్యాక్స్ రెజిమ్లో. ఇన్నాళ్ళ పాటు దీన్ని స్ట్రీమ్లైన్ చేయడమే సరిపోయింది. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టసెల్ ఉండేది బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్యలో. ఆ టసెల్ అన్నింటినీ సెటరైట్ చేసుకోవడానికి ఇట్ హ్యాస్ టేకెన్ సో మచ్ టైమ్. దానివల్ల ట్యాక్స్ కలెక్షన్ సరిగా లేకుండే. బట్ నౌ ఇది స్ట్రీమ్లైన్ అయిపోయింది. నౌ ఇట్ గాట్ ఆన్ ట్రాక్ మీదకి వచ్చేసింది. కాబట్టి నౌ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ బ్రింగింగ్ సమ్ లాంగ్ పెండింగ్ రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్ తీసుకొని రావాల్సింది అని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్ చెప్తుంది. ఫస్ట్ రిఫార్మ్ ఏంటంటే రేషనలైజింగ్ మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించినట్టు మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి జిఎస్టీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0% ట్యాక్స్ ఉంది కొన్నిటి మీద, మిల్క్, ఎగ్స్, కర్డ్, న్యాచురల్ అని, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హెల్త్ కేర్ సర్వీసెస్ మీద 0%
ట్యాక్స్ ఉంది. అదేవిధంగా షుగర్, టీ, ప్యాకెడ్ ఫుడ్, కోల్, ఫ్యాబ్రిక్, స్పైసెస్, అగరబత్తి, క్యాటరింగ్ సర్వీసెస్ మీద 5% ట్యాక్స్ ఉంది. బటర్, గీ, ఆల్మండ్స్, హోటల్ అకామిడేషన్ గ్రేటర్ దాన్ 7,500 మీద 12%. ఎయిర్ ఆయిల్, సోపు, ఐస్ క్రీమ్ ఎట్సెట్రా అబౌవ్ 7,500 మీద 18% ట్యాక్స్. అండ్ మొలాసెస్, సిగారు, కార్బోనేటెడ్ బ్యావరేజెస్ లైక్ థమ్స్అప్, అవి ఆన్లైన్ గేమింగ్, స్పోర్ట్స్ ఈవెంట్స్ లైక్ ఐపీఎల్, వీటన్నిటిపైన మీద కూడా హైయెస్ట్ ట్యాక్స్ ఉంది, దట్ ఈస్ 28% ట్యాక్స్. అంటే ఈ డిఫరెంట్ మల్టిపుల్ ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో వాటిని రేషనలైజ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్టికల్ సజెస్ట్ చేస్తుంది మనకు. ఇంకా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ప్రజెంట్ 40% ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తుంది గవర్నమెంట్, జిఎస్టీని ఇంపోజ్ చేస్తుంది. ఇలా 40% ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ ఈవీ మార్కెట్లో క్యాప్చర్ చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది, ఎక్స్పోర్ట్ చేయడంలో ఇబ్బంది అవుతుంది. ఇంత హెవీ ట్యాక్స్ ఉండకుండా చూడాల్సిందని చెప్పేసి కూడా ఆథర్ సజెస్ట్ చేస్తుండు. ఇది ఎందుకంటే డొమెస్టిక్ మార్కెట్ని కాపాడడానికే 40%, అంటే ఇంటర్నేషనల్ నుంచి అదర్ మార్కెట్స్ నుంచి మన దేశానికి రాకుండా వెహికల్స్ హైయెస్ట్ ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం వల్ల మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ని కాపాడవచ్చు అనుకుంటున్నాం. కానీ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఈ 40% ట్యాక్స్ని చెల్లించాల్సి వస్తుంది యాజ్ ఫర్ డబ్ల్యూటీఓ. కాబట్టి ఈ 40% ట్యాక్స్ని చెల్లిస్తూ డొమెస్టిక్ ఈవీ ప్రొడ్యూసర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి ఇలాంటి వాటిని నెక్స్ట్ మల్టిపుల్ రేట్స్ని రేషనలైజ్ చేయాలి, కొన్ని 1 or 2 స్లాబ్స్ మీద తీసుకురావాలని చెప్పేసి ఆథర్ చెప్తుంది. నెక్స్ట్ లోయరింగ్ ద రేట్స్ ఫర్ గ్రేటర్ కంప్లైంట్స్. ఒకవేళ రేట్ మాత్రం లోయర్ చేస్తే హయ్యర్ ట్యాక్స్ ఉందనుకోండి, 28% ట్యాక్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఈ ట్యాక్స్ ఎవేడ్ చేయాలని చూస్తారు, ట్యాక్స్ ఎవేషన్కి పాల్పడతారు. ఎందుకంటే ఇది హయ్యెస్ట్ ట్యాక్స్, వానికి వచ్చే లాభాలు ఏంది, 28% ట్యాక్స్ కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్యాక్స్ ఎవేషన్ మార్గాల్ని వాళ్ళు అన్వేషిస్తారు, హౌ కెన్ వి ఎవేడ్ ద ట్యాక్స్ అని. కానీ ఇఫ్ ద ట్యాక్స్ రేట్ ఈజ్ లోయర్డ్, లైక్ 5% తీసుకొచ్చినాం అనుకోండి, అంటే దీని మీద తీసుకురామని చెప్తారండి, బికాజ్ ఇవి హెల్త్కి మంచిగా కాబట్టి హైయెస్ట్ ఇదేసిర్రు. కానీ ఎయిర్ ఆయిల్, సోప్ లాంటి 18% ఉన్నట్టు మీద 18% ఉన్నప్పుడు కూడా వాటిని అవాయిడ్ చేయాలని చూస్తారు, హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంది. కాబట్టి ట్యాక్స్ని కనుక లోయర్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ దాని బ్రాకెట్ పెరిగిపోతుంది, స్కోప్ పెరిగిపోతుంది, ఎక్కువ మంది ట్యాక్స్ని కడతారు, గ్రేటర్ కంప్లయన్స్ ఉంటుంది. అంటే ట్యాక్స్ రేషనలైజ్ చేసేసి ఎక్కువ ట్యాక్స్ రేట్ లేకుండా తక్కువ చేసినట్టయితే ఎక్కువ మంది ట్యాక్స్ కట్టేటువంటి అవకాశం ఉంది, దాని ద్వారా కూడా మన ఆదాయాన్ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం అనేది ప్రజెంట్ దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది జిఎస్టీ. ఈ జిఎస్టీని కూడా వీటిని కూడా ఎలక్ట్రిసిటీ అండ్ పెట్రోలియం కూడా ఈవెన్చువల్లీ స్టేట్ గవర్నమెంట్స్ని ఒప్పించి, బికాజ్ స్టేట్ వీటి మీద స్టేట్ ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ని కూడా ఒప్పించి వీటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజెంట్ సిమెంట్, ఇన్సూరెన్స్ మీద కూడా హైయెస్ట్ జిఎస్టీ ఉంది. సిమెంట్ అనేటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చాలా కీలకమైనటువంటి కాంపోనెంట్. అండ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి, అంటే ఆర్థిక సమ్మిళిత్వానికి, ఫైనాన్షియల్ అందరినీ ఫైనాన్షియల్ సిస్టంలోకి తీసుకురావడానికి, ఏదైనా అన్టువార్డ్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకు హెల్ప్గా ఉండడానికి ఇన్సూరెన్స్ సెక్టర్ చాలా తోడ్పడుతుంది. ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ల మీద కూడా హైయెస్ట్ జిఎస్టీ ఉంది. వాటిని రెడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్సూరెన్స్ సెక్టార్ మీద, సిమెంట్ సెక్టార్ మీద. నెక్స్ట్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్. డ్యూరింగ్ కోవిడ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్. అంటే సెస్ రూపంలో 1.44 lakh crores ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది. ఎందుకంటే టు కంపెన్సేట్ స్టేట్స్కి ఇవ్వడానికే, ఎప్పుడు డ్యూరింగ్ కోవిడ్-19 నుంచి సెస్ని ఇంట్రడ్యూస్ చేసి స్టేట్ గవర్నమెంట్స్కి హెల్ప్ చేస్తుంది ఇది కలెక్ట్ చేసేసి. కానీ కోవిడ్-19 అయిపోయింది కదా, ఈ కోవిడ్-19 అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి 1.44 lakh crores సెస్ ద్వారా వస్తున్నప్పుడు ఇట్ జనరల్లీ డస్ నాట్ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ ట్యాక్స్. మంచి ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇది కంటిన్యూ చేయకూడదు, ఎందుకంటే కోవిడ్-19లోనే అది ఇంట్రడ్యూస్ చేసి కోవిడ్ అయిపోయింది కాబట్టి దీన్ని గెట్ రీడ్ ఆఫ్, అంటే దీని నుంచి బయటకు వచ్చేసేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ స్టాప్ కలెక్టింగ్ దిస్ సెస్ అని చెప్పేసి కూడా ఆథర్ ఇక్కడ సజెస్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వే ఫార్వర్డ్. ఇక్కడ మనం ఆర్టికల్ డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏముంది, జిఎస్టీ అనేటువంటిది నా ద గ్రేటెస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్గా చెప్పొచ్చు దీన్ని, ట్యాక్స్ స్ట్రక్చర్ విషయానికి వస్తే. అలాంటి జిఎస్టీ పెట్టినప్పుడు చాలా డౌట్ఫుల్గా ఉండే, స్టేట్స్ అవన్నీ లాస్ అవుతాయని చెప్పేసి వాటి యొక్క స్టేట్స్ కన్సర్న్స్ని అడ్రస్ చేసి స్టేట్స్ అన్నిటినీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, స్టేట్స్ 50% స్టేట్స్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ఒప్పించి జిఎస్టీ తీసుకురావడం జరిగింది. జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 2024 మార్చిలో, అంటే ఫిబ్రవరి లెక్కలు మార్చిలో ఇస్తారు కాబట్టి 2024 ఫిబ్రవరిలో హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ని మనం రికార్డ్ చేసిన 1.78 lakh crores, సెకండ్ హైయెస్ట్ ఇది ఏప్రిల్ 2023 తర్వాత.
కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది, వెల్ఫేర్, ఇన్ఫ్రా, డిఫెన్స్ మీద ఇన్కమ్ పెరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి జిఎస్టీ విషయంలో. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ మల్టిపుల్ స్లాబ్స్ని తగ్గించడం కానీ, పెట్రోలియాన్ని నెక్స్ట్ ఎలక్ట్రిసిటీని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కానీ, నెక్స్ట్ ఇన్సూరెన్స్ సిమెంట్ మీద జిఎస్టీ తగ్గించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆథర్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు జిఎస్టీ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పేసి మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, జిఎస్టీ రోల్ని క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేయండి. జిఎస్టీని పెంచిన తర్వాత ట్యాక్స్ కలెక్షన్ పెరిగిందా లేదా, పెరగకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటే వాట్ ఆర్ ది వే ఫార్వర్డ్ ఫర్ దోస్ డిఫికల్టీస్, ఐడెంటిఫైడ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్కి వే ఫార్వర్డ్ ఏందని చెప్పేసి క్వశ్చన్ అడిగినప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్లన్నీ రాయొచ్చు. జిఎస్టీ ఎలా హెల్ప్ అయింది, ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి రాసి సూటబుల్గా కంక్లూజన్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది జిఎస్టీ మీద. ఏదో రకంగా జిఎస్టీ మీద అడుగుతారు, కానీ ఏ రకంగా అడిగినప్పటికీ కూడా మనకి మెటీరియల్ ఇక్కడ ఉన్నటువంటి మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు అయితే మనకు సరిపోతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినాం, జిఎస్టీ రిఫార్మ్ తర్వాత ఎలా ఆదాయం పెరిగిందని చెప్పేసి మనం ఈ చార్ట్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకోవచ్చు. అన్ని అంశాలు గుర్తుపెట్టుకోకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకొని ఈ సో అండ్ సో ఇయర్లో జిఎస్టీ కలెక్షన్ ఎంత ఉంది, సో అండ్ సో ఇయర్లో జిఎస్టీ కలెక్షన్ ఎంత ఉంది, కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో తీసుకొచ్చి రిఫార్మ్స్ తీసుకొచ్చి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఓవరాల్గా మంచిగా జరిగింది అనేటువంటిది మనం ఇక్కడ ప్రజెంట్ చేసినాం. ఇక్కడ ఆదాయం పెరిగింది కాబట్టి ఇలా మీరు క్వశ్చన్కి అడిగిన క్వశ్చన్కి తగ్గట్టు ఈ మెటీరియల్ని ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ని కనుక మీరు మౌల్డ్ చేసి రాసుకున్నట్టయితే బాగుంటుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, అదేవిధంగా గ్రూప్ 2 జనరల్ స్టడీస్కి ఉపయోగపడుతుంది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా చూడవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే 2023 అనేది వార్మెస్ట్ ఇయర్గా రికార్డ్ అయింది. ఫ్రమ్ 1850 నుంచి కౌంట్ చేస్తే ఆ కరోనా డైరెక్ట్ కూడా అడగవచ్చు. ఆ వార్మెస్ట్ ఇయర్గా రికార్డ్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటంటే హీట్ వేవ్స్ రావడం. ఇండియాలో హీట్ వేవ్స్ కూడా సీవియర్ హీట్ వేవ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకా ఫర్దర్ కూడా అగ్రావేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి హీట్ వేవ్స్. హీట్ వేవ్స్ని డిక్లేర్ చేయడానికి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క క్రైటీరియా ఏంటంటే, ప్లెయిన్స్లో కనుక మైదాన ప్రాంతాల్లో 40 degrees రీచ్ అయినప్పుడు, 40 degrees లేదా ఎబోవ్ ఉన్నప్పుడు, హిల్లీ రీజియన్లో 30 degrees లేదా ఎబోవ్ ఉన్నప్పుడు హీట్ వేవ్గా డిక్లేర్ చేయొచ్చు. ఇంకోటి డిపార్చర్ కూడా ఉంది, అంటే నార్మల్ టెంపరేచర్ నుంచి ఎంత ఎక్కువ ఉంటే దాన్ని హీట్ వేవ్గా చెప్పొచ్చు. సీవియర్ హీట్ వేవ్ అంటే నార్మల్ టెంపరేచర్ నుంచి ఎంత డిపార్చర్ ఉంటే దాన్ని హీట్ వేవ్గా చెప్పొచ్చు అనేది కూడా ఉంది. నార్మల్ టెంపరేచర్ నుంచి డిపార్చర్ వచ్చేసి 4.5 degrees నుంచి 6.4 degrees అదనంగా ఉన్నట్టయితే, నార్మల్ టెంపరేచర్ కంటే అదనంగా 4.5 degrees నుంచి 6.4 degrees అదనంగా ఉన్నట్టయితే దాన్ని హీట్ వేవ్ చెప్పుకోవచ్చు. సీవియర్ హీట్ వేవ్ అంటే నార్మల్ టెంపరేచర్ కంటే 6.4 degrees కనుక ఎక్కువగా ఉంటే దాన్ని కూడా అప్పుడు హీట్ వేవ్గా చెప్పొచ్చు. ఇంకా ఈ నార్మల్ డిపార్చర్తో సంబంధం లేకుండా ఒక ప్రాంతంలో మ్యాక్సిమం టెంపరేచరు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 degrees ఉంటే, 45 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని అప్పుడు హీట్ వేవ్ అంటాం. నెక్స్ట్ సీవియర్ హీట్ వేవ్ వచ్చి అది మైదాన ప్రాంతమా హిల్ ప్రాంతం అనే సంబంధం లేకుండా 47 degrees దానికంటే ఎక్కువగా ఉంటాయి, 47 degrees లేదా దానికి ఎక్కువగా ఉంటే సీవియర్ హీట్ వేవ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నార్మల్ టెంపరేచర్ వచ్చి 36 degrees సెంటిగ్రేడ్. ఈ 36 degree సెంటిగ్రేడ్ కంటే 6.4 degrees సెంటిగ్రేడ్ అదనంగా ఉందనుకోండి. 36 వచ్చేసి 42.40. ఈ 42 డిపార్చర్ ఎంత ఉంది, 6.4 ఉందనుకున్నాం ఎగ్జాంప్షన్ ఇది. అప్పుడు 42.40 అవుతుంది. ప్లేన్స్లో ఎంత ఉండాలి, 40 degrees లేదా ఎక్కువగా ఉన్నప్పుడు హీట్ వేవ్గా డిక్లేర్ చేయొచ్చు. హైదరాబాద్ నార్మల్ టెంపరేచర్ ఒకవేళ 36 degrees అంటే అనుకుంటే, డిపార్చర్ వచ్చేసి 6.4 degrees సెంటిగ్రేడ్ అదనంగా ఉన్నప్పుడు టోటల్ టెంపరేచర్ వచ్చేసి 42.40 degrees సెంటిగ్రేడ్ అవుతుంది. అది వచ్చేసి ప్లెయిన్స్లో ఉన్న కండిషన్ ఏంది 40 degrees లేదా ఎక్కువగా ఉండవాలి, కాబట్టి ఇప్పుడు 42 అనేది 40 కంటే ఎక్కువ, కాబట్టి ఇప్పుడు హీట్ వేవ్ని డిక్లేర్ చేస్తుంది. ఇది జనరల్గా హీట్ వేవ్ని డిక్లేర్ చేసేటువంటి విధానం. ఎందుకు హీట్ వేవ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటే, మనం ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు. వాట్ ఈజ్ ఎల్నినో అంటే, వార్మింగ్ ఆఫ్ పసిఫిక్ ఓషియన్ వాటర్ వామ్ అవుతాయి కొన్ని సైకిల్స్లో. పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి వాటర్ వామ్ అవ్వడం వల్ల, సర్ఫేస్ వాటర్ వేడి అవ్వడం వల్ల మన దగ్గరకు వచ్చేటువంటి మాన్సూన్స్ రావు. ఇది మాన్సూన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ మాన్సూన్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు రెయిన్ఫాల్ తగ్గుతుంది. రెయిన్ఫాల్ తగ్గింది ఇప్పుడు పసిఫిక్ ఓషన్లో. ఎల్నినో అనేటువంటి ఎఫెక్ట్ వల్ల మనకి హీట్ వేవ్స్ వస్తుంది. ఎల్నినో అనేది ఒక కారణం. ఎల్నినో అంటే ఏంటంటే, పసిఫిక్ ఓషన్ వాటర్ అనేటువంటిది, సర్ఫేస్ వాటర్ అనేటువంటిది నార్మల్ టెంపరేచర్ కంటే దాన్ని ఎక్కువ టెంపరేచర్ నమోదు చేయడం, దానివల్ల మాన్సూన్స్ డిలే అవ్వడం లేదా రాకపోవడం లేదా వీక్గా ఉండడం జరుగుతుంది. మాన్సూన్ వీక్ అయినప్పుడు రెయిన్ఫాల్
వీక్ అవుతుంది. రెయిన్ఫాల్ వీక్ అయినప్పుడు సాయిల్లో మాయిశ్చర్ ఉండదు. సాయిల్లో మాయిశ్చర్ ఉన్నట్టయితే ఇది హీట్కి మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోయి మనకు కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. సాయిల్లో మాయిశ్చర్ లేదు కాబట్టి కూలింగ్ ఎఫెక్ట్ లేకపోవడం వలన హీట్ వేవ్స్ వస్తున్నాయి. ఒకవేళ సాయిల్లో కానీ వాటర్ బాడీస్లో కానీ మన దగ్గర మెజారిటీ రిజర్వాయర్స్లో వాటర్ బాడీస్లో ఉండాల్సిన వాటర్ కంటే తక్కువగా ఉంది. వాళ్ళ రిజర్వాయర్స్లో వాటర్ ఉన్నా ఆ ఎవాపరేషన్ ఎఫెక్ట్ వల్ల కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సాయిల్లో వాటర్ ఉన్నా ఆ సాయిల్ వాటర్ ఎవాపరేషన్ వల్ల కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సాయిల్ డ్రైగా ఉంది, లెస్ రెయిన్ఫాల్, స్కేంటీ రెయిన్ఫాల్ వలన, కాబట్టి ఎవాపరేషన్ యాక్టివిటీ లేదు. నెక్స్ట్ రిజర్వాయర్స్లో కూడా వాటర్ తక్కువగా ఉంది. ఆ వాటర్ తక్కువ ఉండడం వల్ల ఎవాపరేషన్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల హీట్ వేవ్స్ వస్తున్నాయి. మరి హీట్ వేవ్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంది? ఫస్ట్ అది చూపించేది హ్యూమన్ హెల్త్ మీద. రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈవెన్ డైరెక్ట్ సన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంది సరైనటువంటి కేర్ తీసుకోకపోయినట్టయితే. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంపాక్ట్ అవుతుంది. రెండవది హ్యూమన్ హెల్త్ తర్వాత ఇంపాక్ట్ అయ్యేది అగ్రికల్చర్. ఆ తర్వాత కొన్ని రకాల డిసీజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే కొన్ని ఇన్సెక్ట్స్కి ఈ హీట్ వేవ్స్ అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొన్ని డిసీజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంది? ఇటీవలనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో హీట్ వేవ్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా మొత్తం డాక్టర్స్ని, ఆల్ ద కలెక్టర్స్ని కూడా ఆదేశించడం జరిగింది. దాంట్లో నేను కూడా పార్ట్గా ఉన్నా కాబట్టి చెప్తున్నా డైరెక్ట్ ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి. ప్లస్ మన్రేగా వర్కర్స్ ఉన్నారు. మన్రేగా వర్కర్స్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు షేడ్స్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆశా కార్యకర్త నుంచి డౌన్ ద లైన్ ఆశా కార్యకర్త నుంచి పిహెచ్సి, యూఎస్సీలు అన్నింటిలో కూడా ఎలక్ట్రోలైట్స్ అంటే సచ్ యాజ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లని అందుబాటులో ఉంచాలి. అండ్ ఏదైతే ఎక్కువ ఎండ లేకుండా బిఫోర్ 11 o'clock, ఆఫ్టర్ 2 o'clock మాత్రమే బయటికి వెళ్ళేటట్టు చూడాలి. 11 నుంచి 2 వరకు స్కార్చింగ్ హీట్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పనులు చేయకుండా బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. అదర్ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ కూడా అవేర్నెస్ తీసుకొస్తుంది. ఇవన్నిటిని కూడా ఫాలో అయ్యి ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవాల్సి ఉంటుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేటువంటివి లేదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి సాల్ట్ షుగర్ తోటి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ని కూడా ఫ్రీక్వెంట్గా తీసుకొని బాడీని హైడ్రేట్గా ఉంచుకొని షేడ్లో ఉండడం వల్ల, ఎండలో బయటికి వెళ్ళకుండా ఉండడం వల్ల మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజులలో హీట్ వేవ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. బికాస్ ఇది మొత్తం కూడా ఎల్నినో ఇయరే, రెయిన్ఫాల్ ఖచ్చితంగా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉందనే ప్రిడిక్షన్ ఉంది. కాబట్టి హీట్ వేవ్స్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు మన లైఫ్లో కూడా మనకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా ఎంకరేజ్మెంట్ ఉండి ఎక్కువ వీడియో చేసేటువంటి అవకాశం ఉంది. మీ ఫెలో ఆస్పిరెంట్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి కూడా చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. దానివల్ల ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, ఎక్కువ వ్యూవర్షిప్ పెరగడం వల్ల మరింత ఉత్సాహంతో మరింత మెరుగైనటువంటి వీడియోలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.